ఫైనల్‌గా సంక్రాంతి హాలిడేస్ అయితే అయిపోయాయి. ఇంక ఇంటికి బయలుదేరాలి. సో, ఉన్నాయి తిన్న తర్వాత మిగిలినవి గూడా మేము సంచులలో వేసుకొనైతే పోతున్నాం. మా మమ్మీ అన్నది తీసుకెళ్ళండి అంటే నేను ఇంకా మా చెల్లి మొత్తం సదిరేసుకున్నాము. గారెలు, ఇంకా మురుకులు, బూందు, అరిసప్పలు అన్నీ సదురుకుంటున్నాం. వచ్చేటప్పుడు ఒక బ్యాగ్ తోటి వచ్చి పోయేటప్పుడైతే మనం 2, 3 బ్యాగులతోనైతే కంపల్సరీ వెళ్తాము. అమ్మ వాళ్ళ ఇంటి నుండి. అది మాత్రం మారదు. ఇంకా అమ్మ చింతకాయ పచ్చడి, ఇంకా కారం పొడి కొట్టించింది. అవి కూడా మాకు ప్యాక్ చేసి పెట్టింది. ఇంకా పోయిన తర్వాత పిల్లలు ఏం తింటారని చెప్పేసి మేము వచ్చే రోజు చికెన్ ఇంకా బగారా వండినాం. అది కూడా మాకు బాక్స్లలో పెట్టి పంపిస్తుంది. మా అన్నయ్య మేము వెళ్తున్నామని చెప్పి రోడ్డు దగ్గర దించుదామని వచ్చిండు. మేము వచ్చేటప్పుడు ఎంత సంతోషపడతారో, పోయేటప్పుడు అంతే బాధపడతారు అమ్మ నాన్న వాళ్ళు. పెళ్ళై నాకు 9 సంవత్సరాలు అవుతున్నా కానీ ప్రతిసారి అమ్మ నాన్న అయితే ఏడుస్తారు. నాకు ఈ వీడియో చేస్తుంటే కూడా నాకు ఏడుపు వస్తుంది. మా నాన్న ఉన్నప్పుడే మన కోసం ఎప్పుడు వస్తారా అని ఫోన్ చేస్తారు, ఎదురు చూస్తారు. వాళ్ళు ఉన్నప్పుడే మనం వెళ్ళడానికి అయితే ట్రై చేయాలండి. వాళ్ళని కూడా వాళ్ళు ఎంత మిస్ అవుతారో మనం కూడా మిస్ అవుతాం. ఉన్న వాళ్ళకి తెలియదు వాళ్ళ విలువ. వాళ్ళు పోయిన తర్వాత బాధపడితే ఏమీ రాదు. సో ఉన్నప్పుడే మనం అమ్మ నాన్న కోసం వెళ్ళి 4 రోజులు స్పెండ్ చేయాలి. మొత్తానికైతే వచ్చేసినాం యాదగిరిగుట్టకి. మాది వడయగూడెం, 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మీకు ఇక్కడ వీడియో కూడా తీసిన. ఇది బ్రిడ్జ్ మీద, రాగిరి బ్రిడ్జ్ మీద ఉండే చిన్న పార్క్ అండి. చాలా వరకు ఇక్కడ టైం స్పెండ్ చేస్తారు. దీని తర్వాత మనకి సురేంద్రపూర్ వస్తుంది. తర్వాత మా ఊరు వస్తుంది. మా ఊరు లోపలికి 1 కిలోమీటర్ ఉంటుంది. అక్కడ నుండి మా ఆయన బైక్ పైన తీసుకెళ్తారు. ఇప్పుడు వచ్చామంటే మళ్ళీ మేము సమ్మర్ హాలిడేస్కి వెళ్తాం అమ్మ వాళ్ళ ఇంటికి. అప్పటి వరకు అయితే ఎప్పుడు వస్తారా అని ఫోన్ చేసిన ప్రతిసారి అడుగుతారు మా నాన్న. ఆ బాండింగ్ గురించి అయితే మనం చెప్పలేము అసలు. ఎంత మనీ ఉన్నా, ఎంత లగ్జరీగా ఉన్నా అమ్మ నాన్న తర్వాతనే ఏదైనా. ఆ ప్రేమ ఇంకెవరు మనకి పంచలేరు.